బీజేపీ కార్యకర్తలకు హాని చేస్తే ఊరుకున్నది లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వేధించి పోలీసులతో బెదిరించడం వల్లే మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. బీజేపీ కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ భయపడకూడదని, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే పార్టీకి తెలియజేయాలని భరోసా కల్పించారు. ఈ యొక్క ఏటా మధుకర్ సంబంధించినటువంటి పరామర్శ వచ్చిన సందర్భంగా మీ అందరూ రావటము, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వారి యొక్క కుటుంబాన్ని పలకరించడం అనేది ఈరోజు ఈ సందర్భంగా నాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా గెలుస్తాము అని చెప్పేసి బీజేపీ ఇక్కడ అనే భావించేటటువంటి ఒక అభ్యర్థి ఈరోజు అతను ఇక్కడ బీజేపీకి పనిచేసి ఈ నీల్వాయి ప్రాంతంలో వేమనపల్లి మండల్లో భారతీయ జనతా పార్టీని నిలబెట్టేటువంటి నాయకుడిగా ఎదిగి అధ్యక్షుడిగా అయి గతంలో కూడా ఈ జిల్లాలో నేను పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు. ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు. మధుకర్ అనేటటువంటి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోవలో వెళ్ళేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఒక ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దోషులే దీంట్లో. కాబట్టి ఎఫ్ఐఆర్లో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పేరు రావడం జరిగింది. మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు. మరి కొంతమంది పోలీసు అధికారులే దాంట్లో వాళ్ళ ఒక పాత్ర ఉన్నది. వారి యొక్క కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితేంది, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్న ఒత్తిడితో అయితేది ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాల్లో వాళ్ళు పోలీసులు వేధింపు చేస్తూ ఉన్నారు. అనేక మంది కార్యకర్తలను ఈరోజు కొంతమంది నాయకులు ఇక్కడ తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటనలు కూడా మనం చూసాము. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీని, ఖబర్దార్ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ రకమైనటువంటి వేధింపులు చేస్తే బీజేపీ ఊరుకోదు. ఈరోజు ఒక మధుకర్ ఒక ఆత్మాహుతితోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదు, మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. నీ పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఏ అధికారి అయితే దీంట్లో వారికి పాత్ర ఉన్నదో అతని మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బీజేపీ తరఫు నుంచి. బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను, ఏ కార్యకర్త కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ భయపడే అవసరం లేదు. పార్టీ వారితో పూర్తిగా అండగా ఉంటుంది, ప్రతి సమయం ఉంటుంది. అయితే ఇటువంటి ఒక దుస్సాహసం చేయకండి, దయచేసి ఆత్మహత్యకు పాల్గొకండి. మనం బతుకుదాం, పోరాడదాం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుతాం. అంతేగాని వారికి భయపడి మనం ఇటువంటి చర్యలు తీసుకోవద్దు. ఈరోజు మధుకర్ కుటుంబం విలాసంలో ఉన్నారు. వాళ్ళు నిజంగా విలాపంలో చూస్తూ ఉంటే వాళ్ళని ఈరోజు వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు. చిన్న పిల్లలు, మనవరాలు, మనవడు, మరి కొడుకు, భార్య, వీళ్ళందరూ కూడా ఎంత బాధపడేటటువంటి పరిస్థితి చూసాం. ఒక వృద్ధు ఉన్న తండ్రి ఈరోజు వారికి ఒక ఆధారం పోయిందనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితి కార్యకర్తకు రావద్దు. బీజేపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది, అండగా ఉన్నది. అన్ని రకాలుగా వారిని కాపాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరొకసారి కాంగ్రెస్ ఒక నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అది ఏ స్థాయిలో కానివ్వండి, బీజేపీ కార్యకర్తలకు మరి మీరు ఏదైనా హాని చేస్తే బీజేపీ ఊరుకునేది లేదు. మనం బండి సంజయ్ గారు వచ్చి చెప్పారు, మీరు తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి. ఈరోజు నేను వచ్చాను, ఇక్కడ కమిషనర్ని కలుస్తున్నాను, కమిషనర్తో మాట్లాడతాను, అధికారుల మీద చర్య తీసుకోవాలంటాను. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి, శిక్షించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రామచంద్రరావు గారి నాయకత్వం.